స్వామి వి స్వామి విగ్రహం ఇలా ఉంటుంది. ఇక్కడ చక్రము, ఇక్కడ శంఖం. 2 చేతుల్లో 2 పట్టుకొనున్నారు. ఉగ్ర రూపము. ఇదంతా గోల్డ్ కవరింగ్ అనమాట. గోల్డ్ ఫేస్ మాస్క్. ఇది గర్భగుడిలో ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఎంట్రన్స్ ఏమో ఈ రకంగా ఉంటుందనమాట. ఎంట్రన్స్ అంతా నార్మల్‌గానే ఉంటుంది. అంటే మనం ఎంటర్ అయ్యే విధంగా. మళ్ళీ ఒక వీడియోలో చూసాను. ఆ గర్భగుడి ఎంట్రన్స్ మాత్రం చాలా షార్ట్‌గా ఉంది. మనం నిలబడి వెళ్ళలేమనమాట. ఈవెన్ చిన్న పిల్లలు కూడా నిలబడి వెళ్ళడానికి అవ్వదు. అంత 7, 8 ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా నించొని వెళ్ళడానికి అవ్వదనమాట. కూర్చోవాల్సిందే. మాతాజీ టెంపుల్ ఎంట్రన్స్ చూపించండి ఒక్కసారి, మళ్ళీ ఒకసారి చూపించండి టెంపుల్ ఎంట్రన్స్. ఇది మాతాజీ టెంపుల్ అది. బయట నుంచి చూస్తే ఈ రకంగా ఉంటుంది. కనిపిస్తుంది. ఫస్ట్ టైం వింటున్నా మాతాజీ, బాగుంది. ఆ స్పెషాలిటీ ఏంటంటే కిందన కూర్చొని వెళ్ళడం. అది ఆ పార్ట్ అయితే నాకు బాగా నచ్చింది అదే మాతాజీ. చాలా సబ్మిసివ్‌గా ఉండాలి కదా భగవంతుడి ముందు. ఆ రకంగా మనకు ఆ ఫీలింగ్ వస్తుంది అని చెప్తున్నారు. లోకల్‌లో ఉండే డివోటీస్ వాళ్ళు. చాలా గుళ్ళలో అలా ఉంటుంది మాట. మాతాజీ? కేరళలో కూడా చాలా గుళ్ళలో అలా ఉంటుంది. చిన్న ద్వారంగా ఎంట్రన్స్. మాతాజీ ఎక్కడ మాతాజీ అది? హరే కృష్ణ. ఇది మహారాష్ట్రలో మాతాజీ. మహారాష్ట్రలో ఒక పోకర్ని అనేది ఒక ప్లేస్ అన్నమాట. మాతాజీ హైదరాబాద్కి ఎంత దూరం అన్నారు మాతాజీ అలా చెప్పారు దాంట్లో? హైదరాబాద్ నుంచి తెలియదు మాతాజీ. నాందేడ్ నుంచి అయితే 60 to 70 కిలోమీటర్స్ అంట మాతాజీ. ఓకే. ఓకే. ఓకే మాతాజీ, ఇస్తాను. హరే కృష్ణ. దాన్ని ఇప్పుడు మనం భాగవతం శ్లోకాలు చదవడం స్టార్ట్